శ్రీ దత్త దర్శనం పార్ట్ 28 శంఖారావం. ఆ ధ్వని విని ఇదేదో యుద్ధ ఆహ్వానంలాగా ఉందని తను యుద్ధానికి పిలిచేదెవరా అనుకుని ఆ హుండాసురుడు భటుల్ని పంపాడు. పోయి విషయం ఏమిటో కనుక్కోండి రండిరా అని. వాళ్ళొచ్చి నహూషుడితో మాట్లాడి తిరిగి వెళ్ళి హుండుడితో, దొరా, ఎవడో నహూషుడట, ఎవడో ఆయువనే రాజు కొడుకట, నిన్ను చంపడానికి వచ్చాడట అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయువు కొడుకు అనంగానే వాడు ఉలిక్కిపడి, ఇదేమిరా, నేను అతన్ని చిన్నప్పుడే పలహారం చేశానే, ఇంకా ఆయువు కొడుక్కి ఆయువెక్కడ మిగిలిందిరా బాబు, ఇదేమో నా ప్రాణాల మీదకి నిజంగానే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ భార్యని, సైరంధ్రిని, వంటవాడిని అందరినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని కదా సామెత. ఆ వంటవాడు అందులోనూ రాటు తేలిన వాడాయే. ఆ బొట్టోడి గుండెల్లో మాంసం పీకేసి నీకు పలహారంలో వేసి మిగిలిన శవాన్ని విసిరేసి అవతల పారేశాను ఆ రోజే అని నదురు బెదురు లేకుండా కంగున చెప్పాడు. హుండుడికి ఏమీ పాలుపోలేదు. పైగా ఆ వంటవాడే అందుకున్నాడు మళ్ళీ. అదేంటి దొరా, నువ్వే అట్ట బెదురుతావేంటి? ఈ దేవతలు మహా మాయలోళ్ళు, వాళ్లే వాడికి మళ్ళీ ప్రాణం పోసుంటారు. అయినా ఆ ఇంద్రుణ్ణి జయించిన వాళ్ళం, మనకు భయం ఏమిటి, జంకేమిటి, మళ్ళీ బతికితే మళ్ళీ నరికేస్తాం అంతే కదా అంటూ వాడే స్వయంగా ఇంద్రుణ్ణి జయించినట్టు హుండుడికి ధైర్యం చెప్పటం ప్రారంభించాడు. దాంతో హుండుడికి అహంకారం పొడుచుకొచ్చింది, ఒళ్ళు మండింది. కానీ వాణ్ణేమనాలో తోచలేదు. చివరికి వికటంగా నవ్వి, భలే చెప్పావురా, నా మనస్సులో మాటే అనేశావు అని మెచ్చేసుకుని ధైర్యం తెచ్చుకొని గబగబా సైన్యం కూర్చుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఊరి వెలుపల వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీర నహూషుడు. అతన్ని చూడగానే వీరావేశం పొంగి హుండాసురుడు సేనలన్నింటినీ వ్యూహలుగా పన్ని పురిగొల్పి నహూషుడి మీదికి తోలాడు. వాళ్ళు తోమరాలు, పరిగలు, ప్రాసలు, పట్టిసాలు, పరశువలు, ముసలాలు, ముద్గరాలు, శూలాలు, బల్లాలు, కత్తులు, కటారాలు, అంకుశాలు, కషలు మొదలైన విచిత్ర ఆయుధాలన్నీ పట్టుకుని బెడబొబ్బులు పెట్టుకుంటూ ఆయుధాలని దూరం నుంచే మీదికి విసురుతూ నహూషుడి మీదకు మూకుమ్మడిగా వచ్చి పడ్డారు. వీర నహూషుడు అలవోకగా నవ్వుతూనే శరవర్షంతో ఆ ఆయుధాల్ని, ఆ రాక్షస వీరుల్ని అల్లంత దూరంలోనే తుత్తునియాలు చేయసాగాడు. అందరికీ తలో నహూషుడున్నట్టు కనిపించసాగాడు. కొందరు అతని సింహనాదాలు విని గుండెలు పగిలాయి. కొందరికి అతని శంఖారావాల వల్ల చెవులే కాదు పుచ్చలే విచ్చినాయి. కొందరికి అతని రథచక్రధ్వని వినగా అది తన మీద నుంచే పోతుంది అనిపించి అక్కడికక్కడే గుండెలాగిపోయాయి. ఇలా వారంతట వారే చావగా మిగిలిన వారు కొందరు బాణవర్షం వల్ల ముక్కలు ముక్కలు అయ్యారు, మరికొందరు నెత్తురు ముద్దలయ్యారు, మరికొందరు మాంసపు చూర్ణం అయిపోయారు. ఆ వీరసింహుడి విజృంభణ దాటికి తట్టుకోలేక అనతి కాలంలోనే అసుర సైన్య వ్యూహాలన్నీ చెల్లా చెదురైపోయాయి. కొందరు బెదిరి దిమ్మెరపోయి యుద్ధం మాని పక్కకు తప్పుకోసాగారు. కొందరు చచ్చిన వారిలాగే నేలకు కరుచుకొని పడుకోసాగారు. కొందరు పిక్కబలం కొద్దీ పరికెత్తసాగారు. అది చూసి హుండాసురుడు మండిపడే, ఒరేయ్ ఒరేయ్ సన్నాసుల్లారా, పారిపోకండిరా, ఎవడ్రా మీకీ పిరికి మందు పోసింది? యుద్ధాల్లో ఒకడు చస్తే మరొకడు పారిపోతాడంట్రా, ఇంటా వంటా లేని పని చేస్తున్నారా? అసలు మీరు గట్టిగా తలుచుకుంటే ఈ మానవుడు ఎంతరా? మనం ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిని, వాయువును, చివరికి ఈశ్వరుణ్ణి కూడా ఎదిరించి గెలిచిన వాళ్ళం కదరా, మర్చిపోయారా ఏంటి? తలుచుకుంటే ఈ పోరగాన్ని అప్పడం నమిలినట్టు నమిలేయగలరు మీలో ఏ ఒక్కడైనా. అయినా నేనుండగా మీకు భయమేమిరా? నేనే స్వయంగా యుద్ధం చేస్తే అది మన రాక్షస జాతికే అప్రతిష్టగా ఉంటుందని చూస్తున్నాను. రండి, ఉరకండి, నరకండి, చూస్తారేమి, తన్నండి, పొడవండి, చంపండి, అందరూ ఒక్కసారి మీద పడండి అని అనేక విధాలుగా సేనల్ని ప్రోత్సహించుకుంటూ సమీకరించుకొని మళ్ళీ నహూషుడి మీదకు తోలాడు. ఆ వీరుడు అలవోకగా నవ్వుతూనే అందర్నీ చిత్తు చేశాడు నిమిషాల్లో. చూస్తుండగానే సేనంతా పలచబడిపోయింది. యుద్ధరంగం బోసిపోయి బావురుమన్నట్టు అయ్యింది. అది చూసి హుండాసురుడు చండ విక్రముడై ముందుకు దూకి, ఒరేయ్ ఒరేయ్ బొడ్డూడని బొట్టెగాడ, నీకు రోజులు మూడాయి కనుకనే నా ఎదుటికి వచ్చావురా, రా ఇటురా, నా దగ్గర చూపించి నీ ప్రతాపం. అప్పడాలు తిని చాలా రోజులయ్యింది, ఇవాళ నాకో పచ్చప్పడం దొరికినట్టేలే, రా రా అంటూ పెద్ద కొండలాంటి బాణాల్ని నహూషుని మీదికి పరంపరగా కురిపించసాగాడు. వీర నహూషుడు, రారా, నీకోసమే కదా నేనొచ్చింది, దైవం నా ద్వారా నీకు పాప ఫలం అందించబోతోందిలే, రా అంటూ
ఆ బాణ పర్వతాలను అవలీలగా భేదించి నుగ్గు చేసి ఎదురు పెనుమంటల వంటి బాణాలను హుండుడి మీదకు వేశాడు. వాడి పెనుమంటలకు తట్టుకోలేక ఎలాగో తప్పించుకొని రాక్షస మాయతో అదృశ్యమైపోయి కనుమూసి తెరిచే లోపల వచ్చి నహూషుడి ముంజేతి మీద శక్తి కొలది గదతో కొట్టాడు. ఆ దెబ్బకి చేతిలో ఉన్న ధనస్సు ముక్కలైపోయింది. చెయ్యి విరిగినంత పనయ్యింది. అయితే మాతలి అనేక రాక్షస యుద్ధాలలో సారథ్యం చేసి ఆరితేరిన వాడు కనుక ఇది రాక్షస మాయ ప్రయోగమని గుర్తించి తటాలున రథాన్ని గిరగిరా తిప్పుకుంటూ విచిత్రంగా తోలుతూ వెనక్కి తిరిగి, నాయనా వీళ్ళు మాయావులు, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమరుపాటు పనికిరాదు అంటూ చెయ్యి కాస్త నిమరసాగాడు. ఈ మాటల్లో రథవేగం కాస్త తగ్గింది. ఆ హుండు ఇదే సమయమని రథాన్ని సారథిని గుర్రాల్ని శరవర్షంతో ముంచివేయసాగాడు. కాని క్షణాల్లో తేరుకున్న వీర నహూషుడు మరో ధనస్సు అందుకొని శత్రు శరవర్షాన్ని వమ్ము చేస్తూ, భయం లేదు, రథం వాడికి అభిముఖంగా పోని అని మాతలిని హెచ్చరించాడు. అంతలో నహూషుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి రాక్షస మాయను విడగొట్టేశాడు. అది చూసి మాతలి మహోత్సాహంతో రథంకు తోలసాగాడు. ఆ హుండు బండరుపులర్చుకుంటూ పిడుగులా గర్జించుకుంటూ మళ్ళీ మరొక రకపు మాయను పన్ని తాను కనిపించకుండా కొండంత శూలం ఒకటి చేత్తో పట్టుకొని మరో చేత్తో గొడ్డళ్లను విసురుతూ ఘోరమైన యుద్ధం చేయసాగాడు. సమయజ్ఞుడైన మాతలి హెచ్చరిక మీద గాంధర్వాస్త్రం ప్రయోగించాడు నహూషుడు. దాంతో పెద్ద శూలం పట్టుకొని మీద పడబోతున్న రాక్షసుడు కనిపించాడు. వీర నహూషుడు బెదరక మనస్సులో గురువైన వశిష్ఠ మహర్షిని, దేవప్రభువైన ఇంద్రుణ్ణి తలుచుకొని నమస్కరించి సమంత్రకంగా బాణాలు వేశాడు. అవి రెండు వజ్రాయుధాల్లాగా వెళ్లి వాడి రెండు చేతుల్ని చెట్టు కొమ్మల్ని నరికేసినట్టు నరికేశాయి. చేతులు తెగి రెండు పక్కల రెండు రక్తపు బుగ్గలు బుస్సున ఎగజిమ్ముతుండగా వాడు ఒళ్ళు తెలియని బాధలో, కోపంలో, వీరావేశంలో పెద్ద సుడిగాలిని కల్పించి నహూషుణ్ణి మింగేద్దామని నోరు తెరుచుకొని పరిగెత్తుకు రాసాగాడు. ఆ సుడిగాలికి రథము నహూషుడు నిలదొక్కుకోవడమే కష్టమయ్యింది. మరో పక్కన వాడు పరిగెత్తుకు వస్తున్నాడు. అప్పుడు మాతలి సలహా వల్ల ఇంద్రశక్తిని ప్రయోగించాడు వీర నహూషుడు. ఆ శక్తి ప్రయోక్త అంతఃసారం వల్ల 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తూ మహావేగంతో పోయి హుండుడి గుండెలకు తాకింది. ఆ తాకుతో వజ్రపు దెబ్బకు కుప్పకూలిన మహాపర్వతంలాగా వాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూ నేల కూలాడు. ఆ చప్పుడికి 100 పిడుగులు ఒక్కసారిగా పడినట్టయింది. ఆ శబ్దానికి ముల్లోకాలే కంపించినాయి. వీర నహూషుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని చూసి దేవతలంతా నివ్వెరబోయి అంతలో తేరుకొని ఆ బాలవీరుని మీద పుష్పవృష్టులు కురిపించారు. ఇటు హతశేషులైన రాక్షసులు తమ నాయకుడు కూలిపోగానే గుండెలు జారి తలో దిక్కుకు పారిపోయారు. విజయశంఖాన్ని మహోత్సాహంతో పూరిస్తున్న నహూషుణ్ణి సిద్ధులు, చారణులు ప్రశంసించారు. గంధర్వులు విజయ గీతాలు పాడారు. దేవతలు ఆశీస్సులు పలికారు. అనురాగం. అంతలో ఇందాక వచ్చిన రంభ అక్కడికి వచ్చింది. ఆమె ప్రక్కన మరెవరో సుందరాంగి తల వంచుకొని నిలబడి ఉంది. వారిద్దరూ దగ్గరికొచ్చారు. అందులో ఆ రంభ అభినందన పురస్సరంగా ఆశీర్వచనం పలికింది. ఆ రెండవ సుందరి తల వంచుకొని చేతులు జోడించి నమస్కరించింది. విజయోత్సాహంతో ఉల్లాసంగా ఉన్న వీర నహూషుడు ఆ రెండవ సుందరి వంక నిర్నిమేషంగా చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ఆశ్చర్యపోయాడు. పక్కనున్న రంభ సౌందర్యం త్రిజగద్విశ్రుతం. అయితే ఈ సుందరి సౌందర్యానికి ఆ రంభ సౌందర్యానికి పోలికే లేదు. ఈవిడ బాగా చిక్కి ఉంది. అయినా తేజో విశేషం చేత మామూలుగానే కనిపిస్తోంది. ఆ ముఖంలో కనిపిస్తున్న తాపస్ తేజస్సు ఆశ్చర్యకరంగా ఉంది. విలాసైక జీవనులైన దేవతా స్త్రీలలో సత్వమయమైన ఈ తేజస్సు ఎలా వచ్చిందా అనుకున్నాడు నహూషుడు. ఆ సుందరి ముఖంలో లజ్జ, భయము, సందేహము కూడా తోబోచులాడుతున్నాయి. ప్రక్కనున్న రంభ ప్రతి అణువులోంచి విలాసం రాలిపడుతోంది. ఈమె ప్రతి నిశ్వాసంలోంచి వినయం ఉరకలు వేస్తుంది. శరీర నిర్మాణానికి మించి వేసుకున్న అలంకరణలోంచి పొంగుకొని వస్తోంది రంభలో సౌందర్యం. శుష్కించి నిరలంకారమై ఉన్న శరీరంలోంచి అనిర్వచనీయమైన లావణ్యమేదో వరదలవుతోంది ఈ సుందరిలో. తన దుస్తుల తీరులో తన ప్రత్యంగ సౌందర్య విశేషాన్ని ప్రకటించుకోవడంలో ఉంది రంభ సమ్మోహకత.
వినయం చేత మర్యాద చేత చేసుకున్న వస్త్రలంకారణలో ఒదిగి ఉండటం చేత మిన్నంత ఎత్తుగా ఎదిగి ఉంది ఈ సుందరి సౌందర్యం. విలాసోజ్వలమైన రంభ సౌందర్యం మత్తెక్కించేదిగా ఉంది. సత్వ మనోహరమైన ఈ సుందరి సౌందర్యంలో ప్రశాంతత నెలకొని ఉంది. ఈ తారతమ్యాన్ని కొద్ది క్షణాల్లో నిర్నిమేషంగా గమనిస్తూ నిలబడిపోయిన రాజకుమారుణ్ణి లజ్జా సందేహాలతో ఓరకంట ఆ రాజకుమారుణ్ణి తిలకిస్తున్న ఆ సుందరిని మార్చి మార్చి గమనించింది రంభ. రాజకుమారుడి మనస్సులో ఆ సుందరి సత్వ సౌందర్యం మీద లగ్నమయ్యింది. కాని అతడు ధర్మం చేత, వినయం చేత, గాంభీర్యం చేత నిశ్చలంగా ఉండిపోయాడని గ్రహించింది రంభ. అప్పుడు ఆమె రాజకుమారుని మళ్ళీ అభినందించి చిరునవ్వుతో ఇలా చెప్పసాగింది. మహావీరా, రాజకుమారా, ఈమె నే చెప్పిన మా చెలి అశోక సుందరి. నీకై ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉంది. నీకై తపోమయమైన జీవితాన్ని గడుపుతున్నది. ఈమె తపశ్శక్తికి భయపడే ఆ హుండు ఈమె దరి చేరడానికి జంకేవాడు. మొండితనం వల్ల తెచ్చి బందీ చేసుకున్నా, లేనిపోని కొరివిని తెచ్చిపెట్టుకున్నాననే మదన పడుతూ ఉండేవాడు. నాయనా, రాక్షస గృహంలో ఉన్నదే అని సందేహం పెట్టుకోకు. అంత మాత్రం చేత ఆమెకు దోషం అంటలేదు. పూర్వం సీతా మహాసాధ్వి రాక్షస గృహంలో ఉండవలసి రాలేదా? ఈమె కూడా అలాంటిదే. ఆ హుండుడి నగరంలో ఉన్న ఈవిడ తపస్సు నిరంతరాయంగానే గడిచింది. చూస్తున్నావు కదా ఆ ముఖవర్చస్సుని. తపస్సు చేత, నీ విరహం చేత చెరిసగంగా కృషించి శల్యావశిష్టంగా ఉంది. అయితేనేమి, తపోమయమైన మహా తేజస్సులతో మమ్మల్ని అందరినీ మించిన సౌందర్యం ఆమెలో ప్రకాశిస్తోంది. అందువల్ల నాయనా, నువ్వీ తపస్విని పాణి నిగ్రహించు. మీకిరువురికి శుభం కలుగుతుంది. ఆ మాట విని నహూషుడు సన్నగా నవ్వి, అమ్మా, గురువాజ్ఞతో నేనిక్కడికి వచ్చాను. ఇక ముందు కూడా గురువాజ్ఞే మాకు మార్గదర్శకం. రండి, ముందు వశిష్ఠాశ్రమానికి వెడదాం. భగవంతులైన వశిష్ఠ మహారుల ఆజ్ఞ మీకు కూడా శిరోధార్యమే కదా అన్నాడు. వారిద్దరూ అంగీకారం తెలిపారు. నహూషుడు వాళ్ళను రథం ఎక్కించుకొని ఇతర దేవతా వర్గానికి వీడ్కోలు చెప్పి వశిష్ఠాశ్రమానికి వచ్చి దూరంగానే రథం ఆపి తాను ముందు పోయి గురువైన వశిష్ఠ మహర్షి పాదాల మీద వాలి విజయ వృత్తాంతమంతా వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతలో అశోక సుందరి వచ్చి మహర్షి పాదాలకు వందనం చేసి అనుగ్రహించండి అంది దీనంగా. ఆయన మందహాసపూర్వకంగా కళ్యాణ సిద్ధిరస్తు అన్నాడు నహూషుడి వంక చూస్తూ. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మునిజనుల సమక్షంలో అశోక సుందరి నహూషుల వివాహాన్ని వశిష్ఠ మహర్షి యథాశాస్త్రంగా జరిపించారు. ఆనందం. తర్వాత ఒక రోజున వశిష్ఠ మహర్షి నహూషుణ్ణి పిలిచి, నాయనా, ఇక నువ్వు నీ భార్యని తీసుకొని స్వగృహానికి వెళ్ళు. ఇక్కడ మమ్మల్ని సేవించినట్టే అక్కడ తల్లిదండ్రుల్ని భక్తితో సేవించుకో. ఇక బయలుదేరు అని చెప్పి మేనక అనే అప్సరసను అశోక సుందరి చెలికెత్తెను పిలిచి, నువ్వు పోయి ఈ శుభవార్తను ముందుగా మహారాజుకి తెలుపు అని పంపించాడు. మేనక తెచ్చిన శుభవార్తను విని ఇందుమతీదేవి ఆయుష్ చక్రవర్తి అంతులేని ఆనందంలో తేలిపోయి అనేక విధాలుగా దత్తాత్రేయ స్వామిని స్తుతించుకుంటూ పరస్పరం దత్తమహిమలే ఉగ్గడించుకుంటూ ఉప్పొంగిపోతూ మహోత్సాహంగా ఊరంతా అలంకరింపజేసి యువరాజుకు స్వాగతోత్సవం సిద్ధం చేశారు. ఇంతలో నహూషుడు దివ్యరథంలో భార్యాసహితుడై వచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు. తమ కొడుకు పెరిగి పెద్దవాడై వశిష్ఠ మహర్షి అంతటి వాడి దగ్గర సర్వ విద్యలు నేర్చి ఇంద్రజేత అయిన హుండాసురుడు అంతటి వాణ్ణి అసహాయశూరుడై జయించి ఇంద్రాదులకే మిత్రుడై దేవకాంతని భార్యగా పొంది ఇంతటి ప్రయోజకుడై తమ దగ్గర క్షేమంగా చేరడం అంతా తలుచుకునేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. పుత్రుణ్ణి పదే పదే శిరస్సును ఆగ్రహిస్తూ దత్తాత్రేయ స్వామి కృప ఇంతటి మహోన్నతమైనదని మాటి మాటికి చెప్పుకుంటూ ఆ దంపతులు పొందిన ఆనందం ఇంతింతని చెప్పడానికి వీలులేదు. ఆ విధంగా నహూషుడు అనుక్షణం గండాలను తప్పించుకొని చివరకు హుండాసురుణ్ణి సంహరించి సాటిలేని మేటి చక్రవర్తిగా రాణించాడంటే అదంతా దత్తప్రభువు అతని తండ్రికి చేసిన అనుగ్రహ ప్రభావం కాక మరేమిటి? ఇతడాయన్ని సేవించలేదు, దర్శించనైనా లేదు. అయితేనేమి, స్వామి భక్తుల్నే కాదు భక్త సంతతిని కూడా విడిచిపెట్టడు. ఇందుకు నహూష కథే నిదర్శనం.